తక్కువ పెట్టుబడితోనే ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫ్యాన్సీ బిజినెస్ అండ్ బ్యాంగిల్ బిజినెస్ గురించి కన్ఫామ్గా చెప్తానండి. చాలా తక్కువ పెట్టుబడితోటి ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అది ఎలా చెయ్యాలి, ఎంత బడ్జెట్ పడుతుందో అని లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను. బ్యాంగిల్స్ మనం ఎంత కొంటున్నాము, ఎంతకి మనం సేల్ చెయ్యాలి అన్నది కూడా వివరించి ప్రతి ఒక్కటి కూడా చెప్పానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు ఆ బ్యాంగిల్ బిజినెస్లోనే, ఫ్యాన్సీ బిజినెస్లోనే ఇంకా ఏమైనా కొత్తగా మనము స్టార్ట్ చేస్తే బాగుంటుందా అని ప్లాస్టిక్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అవి అయితే ప్రైజు ఒక్కొక్కటి ఆశ్చర్యపోతాయండి, అంత పడ్డాయి మనకి. అసలు ఇంత ప్రైస్లో ఉంటాయా అని నేను ఊహించలేదు. రెగ్యులర్గాన మనము సేల్ చేసుకోవచ్చండి. డైలీ వేర్ రొటీన్ అయిపోతుంది. ఇందులో నాకు సగం వరకు కూడా సేల్ అయిపోయినాయండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఒక 2 వీక్స్ బ్యాక్ తీసాను, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి టైం కుదరక. శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది. ఆషాఢ మాసంలోనే బ్యాంగిల్స్ అన్నీ బాగా సేల్ అవుతాయి కదా, దానివల్ల కొంచెం టైం కుదరక మీకు అప్లోడ్ చేయలేకపోయాను. ఈ ప్లాస్టిక్ సామానం అన్నీ కూడా నేను మెయిన్ రోడ్డు చంద్రకళ అని చెప్పి ఒక స్టోర్లో తీసుకున్నాను. నెక్స్ట్ టైము ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు వీడియోతో పాటు అడ్రస్ డీటెయిల్గా చెప్తానండి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చినాయి. ఏ ఐటెం పెట్టుకుంటే ఈ ఫ్యాన్సీ స్టోర్లోని బాగా సేల్ అవుతుందో మీకు పీస్ టు పీస్ అన్నీ వివరంగా చెప్తాను, చూడండి. ముందు ఏ రకం పెట్టాలా అన్నది అవగాహన తెచ్చుకోండి. పిల్లలది డిబ్బీలు, చాటలు, గిన్నెలు, పీచులు, బట్టలు ఉతికే బ్రష్లు, ఇలాగా రకరకాలుగా క్లిప్స్, దండానికి కట్టుకునే తాళ్ళు, అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరకవు. ఇవన్నీ కూడా సాధారణంగా మెయిన్ బజార్ వెళ్ళి కొనుక్కోవాలి, లేకపోతే బండ్ల మీద వచ్చి అమ్ముతారు. అదే మనం రెగ్యులర్గా ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఒక చిన్న బండిలాగా పెట్టుకొని కేవలం ఈ ప్లాస్టిక్ సామానానికే కేటాయించుకోండి ఆ బండి, అప్పుడు బాగా రిజల్ట్ వస్తుందండి. నేను డైలీ వేరీ ప్లాస్టిక్ సామాను ఒక 1000 రూపీస్ అలాగ అమ్ముతున్నాను. మినిమం ఈ ప్లాస్టికే 1000 అమ్ముతున్నానంటే చూసుకోండి, నెలకు వచ్చి 30,000 దాకా ఆదాయం వస్తుంది. ఇంచుమించు స్టార్టింగ్ కాబట్టి ఒక 500 అమ్మినా సరే సరిపోతుందండి. నాకు ఇక్కడ అన్నీ కూడా రొటేషన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అన్ని రకాలు నేను సేల్ చేసుకుంటాను. అన్నిటి గురించి చెప్పలేకపోవచ్చు. కేవలం ఇవి 7 రూపాయల నుంచి 11, 12 రూపాయల వరకే పడ్డాయండి ఈ ఐటమ్ అన్నీ కూడా. నేను కొన్నిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులోని కొన్ని మిస్ అవ్వచ్చండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఆఫ్ చేశాను. అన్నీ కూడా చెప్తున్నాను కదా, సుమారుగా 7 రూపీస్ అలా పడుతున్నాయి. 7 రూపీస్ నుంచి 12 రూపీస్ అలా పడుతున్నాయండి. ఇప్పుడు స్నానం చేసే మగ్గులు ఉంటాయి కదండి, మగ్గులు ఇవి తక్కువ క్వాలిటీ, అంటే 90 రూపాయలండి డజన్ వచ్చి మనకి పడ్డవి. చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా చూసుకోండి. మీకు 2 క్వాలిటీలోనే చూపిస్తాను. ఇవి ఇలాగా 12 వచ్చినాయండి మొత్తం కూడా. 90 రూపాయలు అలా డజన్ పడ్డది. డివైడ్ చేసుకుంటే మనకి 12 ఈక్వల్ టు 7.5 అంటే 7.5 అలా పడ్డది. నేను అయితే 20 రూపాయల నుంచి 15 రూపాయలకి అలా సేల్ చేసేస్తున్నాను. 15 నుంచి 20 రూపాయలకి సేల్ చేసుకుంటే మనకి ఇంకా అమ్మిన దానికి డబల్ వస్తుంది. ఎంత అమౌంట్ కొన్నామో మనకి అంత ప్రైస్ వచ్చేస్తుంది కన్ఫామ్గాన. చూస్తున్నారు కదా, అది తక్కువ క్వాలిటీ, ఇది కొంచెం చిన్నది, క్వాలిటీ కాదు కానీ చిన్నది, ఇది కొంచెం పెద్దదండి. చూస్తున్నారు కదా, 114 అలా పడ్డది. 12 12 కూడా డివైడెడ్ బై 12 చేసుకుంటే 9.5 అలా పడ్డది. సుమారుగా ఇదైతే 20 రూపాయలకి అలా సేల్ చేసేసుకోవచ్చు, కానీ నేను 20 నుంచి 30 రూపాయలకి అలా సేల్ చేసుకుంటున్నాను. మన కస్టమర్ని బట్టి, మనం చేసే వ్యాపారాన్ని బట్టి సేల్ చేసుకోవాలండి. స్టార్టింగ్ కొత్తే అని అనుకున్న వాళ్ళైతే తక్కువగానే అమ్ముకోండి. రన్నింగ్ షాప్ ఉన్న వాళ్ళైతే మనం ఎంత చెప్పితే అంత కొనే అవకాశం ఉంటుంది. ఇది బ్రష్లు పెట్టుకునే మగ్ అండి. ఇవి కూడా 90 రూపీస్ అలా పడ్డది, 90. ఈ 12 కూడా నాకు ఇంచుమించు సుమారుగా 7.5 అలా పడ్డది. ఇది బీరకాయలు చెక్కింది, క్యారెట్ చెక్కుకున్నాయి చూస్తున్నారు కదా, మనకు వచ్చి 84 రూపీస్ అలా పడ్డదండి. ఇవి కూడా రకాలు బోల్డ్ రకాలు ఉన్నాయండి. వీటిల్లో కూడా
నేను నార్మల్గా దొరికినవి తీసుకొచ్చాను, కొన్ని క్యారెట్ తురుముకునేతో పాటు తీసుకొచ్చాను చెక్కులన్నీని. 84 డివైడెడ్ బై 12 చూసుకుంటే మనకి ఇంచుమించు ₹7 అలా పడుతుంది. ₹10కి సేల్ చేసుకోవచ్చు, 15, 20 అది కస్టమర్ని బట్టేనండి. ₹60 అండి బట్టల బ్రష్ నుంచి. ఈచ్ వన్ వచ్చి ₹10 అలా పడ్డది, అర డజనే కాబట్టి మనము ₹20కి అలా సేల్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ బ్రష్లు కూడా చూస్తున్నారు కదా, డజన్ వచ్చి ₹90 అలా పడ్డది, ₹7 అలా పడ్డది. ₹10 నుంచి ₹20కి అలా సేల్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఎక్కువగా ఈ బ్రష్లు వెళ్తున్నాయండి. మీరు ఈ చెక్క బ్రష్లు తెచ్చుకోండి. చాటా వచ్చి చూస్తున్నారు కదా, 78 అంటే ఇంచుమించు సుమారుగాన ₹7కి అలా పడ్డాయండి. ఇది వచ్చి మనకి ₹15 అలా పడ్డది. కొంచెం క్వాలిటీది, మనం ₹30కి అలా సేల్ చేసుకోవచ్చండి. ఇవి కొంచెం బాగా వెళ్తున్నాయండి ఈ చాటలు అయితే. నా దగ్గర అయితే ఇలాగా రకం ₹10 అమ్మేలా పెట్టుకోవాలి, ₹20 అమ్మేలా పెట్టుకోవాలి. ఇవి స్నాక్స్ బాక్సులని పిల్లలవి చిన్నవి ప్లాస్టిక్ అండి. చూస్తున్నారు కదా, సుమారుగా ₹7 నుంచి అలా పడ్డది, ₹11 అలాగా. మనము ₹10 ₹7 పడ్డది ₹10కి అమ్మేసుకోవచ్చు. ఈ ₹11 పడ్డాయి అన్నది ఇవన్నీ కూడా డజన్ వస్తాయండి, 12 వస్తాయి. ₹20కి అలా సేల్ చేసేసుకోవచ్చు. మోడల్ బట్టి క్వాలిటీ బట్టి మనం సేల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైజేనండి ఏదైనా సరే. సబ్బులు పెట్టుకునేవి చూస్తున్నారు కదా బాక్సులు. ఈ సబ్బులు పెట్టుకునే బాక్సులు అయితే నేను సుమారుగా 4, 5 అలా తెచ్చానండి. మోడల్స్ డిబ్బీలు చూస్తున్నారు కదా, పిల్లలకి అట్రాక్షన్గా కావాలంటే రకరకాలుగా మోడల్స్ పెట్టుకోండి డిబ్బీల్లో కూడా. నేను ఇవి సుమారుగానే 4, 5 మోడల్స్ దాకా తెచ్చుకున్నాను. చూస్తున్నారు కదా, నాకు కేవలం ₹7 అలాగే పడ్డాయండి ప్రతి ఒక్కటి. 7 నుంచి సుమారుగాన ₹9 అలాగా పడ్డది. నేను ₹20కి ₹15కి అలా సేల్ చేస్తున్నాను. ఇది బాటిల్ తోముకునే బ్రష్, లోన క్లీనింగ్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ ఏంటి ₹11 అలా పడ్డది. ఇది గ్యాస్ లైట్లు బాగా వెళ్తున్నాయండి, లైటర్స్. కేవలం మనం ₹10, చిన్నదైతే ₹10కి సేల్ చేసుకోవచ్చు, పెద్దదైతే ₹20కి అలా సేల్ చేసుకోవచ్చు. బట్టలు కట్టుకునే దండలు ఉంటాయి కదండి, తాళ్ళు, అవండి. పెద్దదైతే ₹10కి సేల్ చేసుకోవచ్చు, చిన్నదైతే ₹20కి అలా సేల్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, బీరకాయలు చెక్కింది, క్యారెట్ తురిమింది అని చెప్పి, ఇదే మోడల్ అండి. ఇది కూడా మనకి ₹7 అలా పడ్డది, ₹20కి అలా సేల్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగా డిఫరెంట్గా తెచ్చుకోండి, బాగా సేల్ అవుతాయి. టీ వడకట్టుకునేవి ₹10 అమ్మేవి, ₹20 అమ్మేవి. స్టీల్ది అయితే ₹20 అమ్ముకోవచ్చు. మనకు పడ్డది సుమారుగా ₹7. ప్రతి ఒక్కటి కూడా ₹7, ₹9, ₹11 అండి, అంతే సుమారుగాన. ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవైతే నాకు ₹15 అలా పడ్డది. నేను ₹30 అలా సేల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లోని లాభం గురించి చూసుకోవాలి. ఏవైనా కనుక 12లోనే ఐటమ్స్ కనుక తక్కువగాన వచ్చిన, ఏమైనా డ్యామేజ్ అయినా అవి కూడా కవర్ చేసుకునేలాగా మనం ఎప్పుడు కూడా ప్రైస్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ బడ్డీ కింద ఇలాగ నేను పెట్టానండి, చిన్న స్టాల్ లాగా.